హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ టెక్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇంటి పన్ను అయితే ఆన్లైన్లో కట్టడానికి ఒక కొత్త వెబ్సైట్ అయితే తీసుకొచ్చారు మన ఏపీ గవర్నమెంట్ నుంచి. పల్లెల్లో ఇంటి పన్ను కట్టడానికి ఇప్పుడు ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. అది ఎట్లా పే చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అందరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని బ్రౌజర్లో ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ బాక్స్ కానీ, ఓపెరా కానీ, మనకి ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో ఓపెన్ అయిన పేజ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం హౌస్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఆన్లైన్ పేమెంట్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పే యువర్ హౌస్ ట్యాక్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఇలా ఓపెన్ కాగానే మనకి ఫైనాన్షియల్ ఇయర్ డిఫాల్ట్గా చూపిస్తుంది. మన డిస్టిక్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. పంచాయత్ మనకి అసెస్మెంట్ నెంబర్ మనకి తెలియదు కాబట్టి ఓనర్ నేమ్తో కానీ డోర్ నెంబర్తో కానీ మనం పే చేయొచ్చు. లేదంటే ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఉన్నా కానీ మనం పే చేయొచ్చు అనమాట. మనం ఓనర్ నేమ్తోనే పే చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సర్నేమ్ కొట్టినా కానీ మనకి ఇట్లా పేర్లనే వస్తూ ఉంటాయి. మనం మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసుకోవాలి. ప్రాపర్టీ వివరాలు చూసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళచ్చు. మనం ఇప్పుడు పే చేయాలి కాబట్టి వ్యూ డ్యూ అండ్ పే దీని మీద గ్రీన్ కలర్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ 1 సంవత్సరం మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ కింద చూపిస్తాయి. ఇక్కడ మనం క్లిక్ ఇచ్చి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ కంపల్సరీ మ్యాండేటరీ. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ టు పే అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మనం పేమెంట్ గేట్వే ఎస్బీఐ ఇచ్చారు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డులు, యూపీఐ. నేనైతే యూపీఐ తీసుకుంటున్నాను. ఇక చూడండి, మనకి యూపీఐ ఐడి, క్యూఆర్ కోడ్, ఈ రెండింటితో మనం దేనితోనైనా పే చేయొచ్చు. నేనైతే క్యూఆర్ కోడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకైతే ఇట్లా క్యూఆర్ కోడ్ ఇచ్చారు. మనం స్కాన్ చేసి పే చేయగానే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా స్లిప్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.